మరి అంత మాత్రం నమ్మకం లేనప్పుడు ప్రార్థన చేయటం దేనికమ్మా? అంత మాత్రం నమ్మకం లేనప్పుడు అంతసేటు మొత్తుకొని ఏడిసి గందరగోళం చేయటం దేనికమ్మా? పిచ్చితనం కాదా? ప్రార్థన చేసేటప్పుడు జవాబు వచ్చిద్దని రూఢిగా నమ్మాలి కదా. చిన్న బిడ్డ చూసారా, ఇంత సందేహం లేదు. ఇంకొకటి, అందరూ ప్రార్థన చేస్తుంటే ఈ పాప మాత్రం ఎందుకని ప్రార్థనలో ఉండకుండా ఉంది? ఒకవేళ సీమోను పేతురు వస్తే తలుపు ఎవరు తీస్తారు? వీళ్ళు తలుపులన్నీ బంధించి రప్పించు ప్రభా, రప్పించు ప్రభా, రప్పించు ప్రభా అని ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఆయన వస్తే నేను వెళ్ళి తీస్తా. దేవునికి మహిమ. హల్లెలూయా. వెళ్ళి తలుపు తీశారు. నిజంగానే పేతురు ఉన్నాడు. ఆశ్చర్యపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాస విషయంలో కూడా చిన్న బిడ్డలే మాదిరి. ఈరోజు ఏదైనా యేసు ప్రభు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెబితే మొర్రపెట్టు ఊరుకు అంతే. అప్పజెప్పు, నేను చూస్తానన్నాడు, అప్పజెప్పు ఊరుకు అంతే. చింత యావత్తు నా మీద వేయి, నేను చూస్తానన్నాడు, ఆయన మీద వేసి ఊరుకు అంతే. అది చిన్న బిడ్డలాగా చేయాల్సిన పని, చిన్న బిడ్డ చేసే పని అది. నువ్వేమో బోర్డు లాజిక్లన్నీ తీసుకొస్తావు.